అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని చెప్పుకుంటున్నాం. ఇదివరకటి వీడియోలో మనం 15వ శ్లోకం వరకు శ్లోకాలు మరియు భావాలు చెప్పుకున్నాం. ఇక ఈ రోజు వీడియోలో 16 నుండి 20 వరకు గల శ్లోకాలు వాటి భావాలను చెప్పుకుందాం. భగవద్గీతను సులువుగా సరళమైన భాషలో తెలుసుకుందాం. తెలియని వారికి తెలియజేద్దాం. సనాతన ధర్మాన్ని కాపాడుదాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలోని 16వ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఈ శ్లోకానికి భావం, కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో నిర్ణయించడంలో విద్వాంసులు సైతం తికమక పడుతున్నారు. కనుక అర్జున, కర్మతత్వమును నీకు చక్కగా వివరిస్తాను. దానిని తెలుసుకొని నీవు కర్మ బంధము నుండి అంటే అశుభముల నుండి విముక్తుడవు అవుతావు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారని భావం. 4వ అధ్యాయంలోని 17వ శ్లోకం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. ఈ శ్లోకానికి భావం, కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే మనిషి కర్మ అంటే ఏమిటో, వికర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో చక్కగా తెలుసుకోవాలి అని శ్రీకృష్ణుల వారు అర్జునుడితో చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే, కర్మ అంటే చేసే పని 3 రకాలుగా విభజించబడింది. అవి కర్మ, వికర్మ మరియు అకర్మ. కర్మ అంటే ఏమిటి? కర్మలంటే ఇందులో చాలా రకాలు వస్తాయి. నిత్యము చేసే పూజార్చనలు అవనివ్వండి, శ్రాద్ధ కర్మలు అవనివ్వండి, లేక ఏదో ఒక ప్రతిఫలం ఆశించి చేసే కర్మలు అవనివ్వండి, ఇవన్నీ కూడా కర్మ అనబడతాయి. మరి వికర్మ అంటే శాస్త్ర నిషిద్ధ కర్మ, లేక వినాశాత్మక కర్మ, లేక సంఘ వ్యతిరేక కర్మ, ఇలాంటివన్నీ వికర్మ అని పిలువబడతాయి. ఇక ఆఖరిది అకర్మ. అకర్మ అంటే ఏ పని చేయకుండా కూర్చోవడం కాదు. ఇక్కడ అకర్మ అనేది కర్మ చేసినా చేయనట్లు భావించబడేది. ఉదాహరణకు లోక కళ్యాణం కోసం లేక లోక హితం కోసం అంటారు కదా, అలా చేయబడేది అన్నమాట. ఇది చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అని ఊహించి చేయబడే కర్మ, అంటే ఊహాజనితమైనది అని చెప్పవచ్చు. ఇవి కర్మ, వికర్మ మరియు అకర్మలు. ఇప్పుడు 18వ శ్లోకం మరియు భావం తెలుసుకుందాం. ఈ శ్లోకం కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా గమనించగలరు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్తః కృత్స్న కర్మకృత్. ఈ శ్లోకానికి భావం, కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేవాడు మనుషులలో బుద్ధిమంతుడు. అతడు అన్ని రకాలైన కర్మలలో నెలకొన్నప్పటికీ సర్వకర్మలను నిర్వహించేవాడు అవుతాడు. ఎప్పటికీ దివ్య పదములోనే ఉంటాడు అని భావం. ఇక్కడ కర్మలో అకర్మను చూడడం, అకర్మలో కర్మను చూడడం అంటే ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. చేసే పని యందు ప్రతిఫలం ఆశించకుండా చేయబడే కర్మ కర్మలో అకర్మ అని పిలువబడుతుంది. అదే కర్మలో అకర్మను చూడడం అని చెప్పబడుతుంది. మరి అకర్మలో కర్మను చూడడం అంటే ఏమిటి? ఉదాహరణకు కవులు, భావకులు, పాలకులు, సేనాధిపతులు వంటి వారు బయటకి ఏ పని చేయకపోయినా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా గాని వారి మనస్సంతా రకరకాలైనటువంటి ఆలోచనలతో నిరంతరం నిండిపోయి నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది.
దీనినే అకర్మలో కర్మను చూడడం అని పిలుస్తారు. ఈ విధంగా కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడగలిగిన వారు ధన్యులు అని శ్రీకృష్ణుల వారు చెప్పారు. 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఈ శ్లోకానికి భావం: ఎవరి కర్మలైతే కోరిక రహితంగా ఉంటాయో, అలాగే ఎవరి కర్మలైతే జ్ఞానాగ్నిచే దహింపబడతాయో అట్టి వారిని పండితుడు అని పెద్దలు చెప్తారు అని భావం. జ్ఞానయోగంలోని 20వ శ్లోకం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. ఈ శ్లోకానికి భావం: ఏ కర్మయందు కూడా, ఏ పనియందు కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా, దేనిని ఆశ్రయించకుండా, అన్ని పరిస్థితులయందు నిత్య తృప్తుడై ఉండే పురుషుడు కర్మలయందు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా, అంటే కర్మలు చేస్తున్నప్పటికీ కూడా నిజానికి అతడు ఏ కర్మలు చేయనివాడే అవుతాడు అని భావం. ఇక ఈరోజు వీడియోలో మనం 16 నుండి 20 వరకు గల శ్లోకాలు మరియు భావాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. 16వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు: కర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో నిర్ణయించడంలో విద్వాంసులు సైతం తికమక పడుతున్నారు. కనుక అర్జున, నీకు కర్మతత్వాన్ని చక్కగా వివరిస్తాను. దాన్ని తెలుసుకొని నీవు కర్మ బంధము నుండి విముక్తుడవవుతావు. 17వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు: కర్మతత్వాన్ని తెలుసుకోవాలి, అలాగే అకర్మ స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. వికర్మ లక్షణాలను కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఎలా అంటే, కర్మతత్వం యొక్క రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. కర్మ, అకర్మ మరియు వికర్మల గురించి 17వ శ్లోకం యొక్క భావంలో చాలా వివరంగా చెప్పుకున్నాం. ఎవరైనా మరొకసారి వినాలనుకుంటే వెనక్కి వెళ్ళి వినగలరు. 18వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు: ఎవరైతే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడగలుగుతారో వాళ్ళు మనుషులలో బుద్ధిమంతుడు అనబడతాడు. అతడు అన్ని రకాలైన కర్మలలో నెలకొన్నప్పటికీ దివ్య పదములోనే ఉంటాడు. ఎవరి యొక్క ప్రతి ప్రయత్నము కోరికారహితంగా ఉంటుందో అతడే పూర్ణ జ్ఞానంలో ఉన్నవాడిగా తెలియబడతాడు. అదేవిధంగా ఎవరి కర్మలు అయితే జ్ఞానాగ్నిచే పూర్తిగా దహించబడతాయో అట్టి వారిని పండితుడు అని విజ్ఞులు చెప్తారు అని 19వ శ్లోకంలో చెప్పారు. ఇక 20వ శ్లోకంలో తమ కర్మల ఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సర్వదా సంతృప్తునిగా, స్వతంత్రునిగా ఉంటూ అన్ని పరిస్థితుల యందు నిత్య తృప్తుడై ఉండే పురుషుడు నానా రకాల కార్యాలలో నెలకొన్నప్పటికీ కూడా నిజానికి ఎట్టి కర్మలను చేయనివాడే అనబడతాడు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించారు. వచ్చే వీడియోలో మనం 21వ శ్లోకం నుండి చెప్పుకుందాం. ఇది వరకు చెప్పుకున్న వీడియోలను ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోను, కమెంట్లోనూ కూడా లింక్ ఇచ్చాను, తప్పక చూడగలరు. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రోత్సాహపరచండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయగలరు. ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.